ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక్కడ నుండి మరో లెక్క అంటున్నారట ఆయన. మొన్నటిదాకా పెద్దగా హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిన ఆ నేత ఇప్పుడు తెగ హల్చల్ చేస్తున్నారట. అధికారంలో లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారని సమాచారం. అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారట. అధికార పార్టీని తన స్టైల్ రిమార్క్స్తో ఇబ్బంది పెడుతోన్న వైసీపీ నేత సొంత పార్టీలో తనదైన మార్క్ చూపిస్తున్నట్టు చెప్తున్నారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారట సదరు లీడర్. ఇంతకీ ఎవరా నేత? ఆయనలో మార్పుకు కారణమేంటి? పెనుమత్స సూర్యనారాయణరాజు అలియాస్ డాక్టర్ సురేష్ బాబు విజయనగరం జిల్లా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత. వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందే డెంటల్ డాక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాలు ఆయనకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగారు. సురేష్ బాబు తండ్రి దివంగత పెనుమత్స సాంబశివరాజు బడా లీడర్. విజయనగరం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సాంబశివరాజు మంత్రిగా కూడా పనిచేశారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. సతివాడ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాంధ్ర వైసీపీ దిగ్గజ నేత బొత్స సత్యనారాయణకు సాంబశివరాజు రాజకీయ గురువని చెబుతారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి అండగా నిలిచిన కీలక నేతల్లో మొదటి వ్యక్తి ఆయనే అంటారు. అలా తండ్రి రాజకీయ అనుభవాన్ని దగ్గరగా చూస్తూ సురేష్ బాబు కూడా రాజకీయాల్లో అడుగులు వేశారు. వైసీపీలో రాష్ట్ర స్థాయి బాధ్యతలను సురేష్ బాబు నిర్వహించారు. తండ్రి సాంబశివరాజు మరణం తర్వాత 2020లో ఆయనకు కీలక అవకాశం వచ్చింది. ఆయనను ఎమ్మెల్సీ చేసింది వైసీపీ అధిష్టానం. శాసన మండలిలో అడుగుపెట్టిన సురేష్ బాబు చురుగ్గా పనిచేసి అధినేత జగన్ మన్ననలు పొందారని చెబుతారు. బీసీ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి అప్పటికే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మళ్లీ అదే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబుకి అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ జగన్ ప్రోత్సాహంతో సురేష్ బాబు శాసనమండలి సభ్యుడిగా రెండోసారి కూడా ఎన్నికయ్యారు. దీంతో తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాయకుడిగా ఆయనకు పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే పరిస్థితులు మారి వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. సహజంగా ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండడం సాధారణంగా జరుగుతుంది. కానీ సురేష్ బాబు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. చొరవ తీసుకుని మరీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నారు. అవసరమైన చోట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే సమస్యల పరిష్కారానికి సూచనలు చేయడం ఆయన రాజకీయ శైలిలో కనిపిస్తున్న కొత్త కోణంగా చర్చ జరుగుతుంది. ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో సురేష్ బాబు తన గళం గట్టిగానే వినిపించారు. ప్రభుత్వ హామీల అమలు అవ్వట్లేదంటూ విమర్శలు గుప్పించారు. అయితే సురేష్ బాబు పూర్తిగా రాజకీయ పోరాటానికే పరిమితమవుతున్నారా, లేక జిల్లాకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్సీ హోదాలో పనిచేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందంటున్నారు. గతంలో కూడా స్థానిక సమస్యలపై ఆయన స్పందించిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలోని టోల్గేట్ సమస్యపై మండలిలో ప్రస్తావించి పరిష్కారం కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పుడు సురేష్ బాబు పొలిటికల్ స్టైల్ కంప్లీట్ గా మారిందంటున్నారు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారట ఆయన. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా తరచూ ప్రజలను కలుస్తూ గతం కన్నా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తండ్రి నిర్మించిన పొలిటికల్ నెట్వర్క్, రాజకీయ పరిచయాలు సురేష్ బాబుకు బాగా కలిసొస్తున్నాయని టాక్. అయితే తండ్రి నీడలోనే ఉండకుండా తనదైన రాజకీయ ముద్ర కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో సురేష్ బాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మౌనంగా ఉండే నాయకుడు అనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చి బలమైన మాస్ లీడర్ గా ఎదుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నాయి వైసీపీ వర్గాలు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తన పొలిటికల్ పంథా మార్చుకున్నారా, లేక వారసత్వ ముద్ర లేకుండా తన చరిష్మాతోనే భవిష్యత్తు రాజకీయ బాట వేసుకుంటున్నారా అనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా వైసీపీలో తనదైన ముద్ర వేసుకుంటూ బలమైన నేతగా సురేష్ బాబు ఎదుగుతున్నారనే టాక్ నడుస్తోంది.